ఇక్కడ చూడండి, మంగ్లీ కేసు రోజుకు ఒక మలుపు తిరుగుతూ ఉంది. దాదాపు 45 రోజుల పాటుగా మార్చ్ 22 అనుకోండి, ఏప్రిల్ అయిపోయింది, మే, దాదాపు నెలన్నర పాటుగా ఒక ఇష్యూ అనేది ఇన్ని రోజుల పాటుగా మీడియాలో ఉండడం తొలిసారే. ఇంత లాంగ్ నెలన్నర పాటుగా మీడియాలో ఇదే పాయింట్ తప్ప వేరే ఇది లేదు. సో ఇప్పుడు మంగ్లీ చేస్తున్న తప్పేంది? ఇప్పుడు మంగ్లీ పాత్ర ఉన్నదా లేదా అనేది ఖచ్చితంగా విచారణలో తేలిపోతుంది. కానీ ఇప్పుడు మంగ్లీ చేయాల్సిన పని ఏంది? గతంలో మేము కూడా చెప్పినాం, మంగ్లీ రమావత్ మధు పైన కేసు పెట్టాలి, నా పేరు చెప్పి డబ్బులు వసూలు చేసి అని చెప్పేసి కేసు పెట్టాలని చెప్పేసి చెప్పినాం. అది ముందుకు పోలేదు. తర్వాత రమావత్ మధు ప్రెస్ మీట్ పెట్టి చెప్తే అయిపోయింది, మంగ్లీకి సంబంధం లేదు, ఆయన చెప్పలేదు. సో ఇప్పుడు విషయం ఏంటంటే, మంగ్లీ ఆమె తెలివి లేకనా, అవగాహన లేకనా, మీడియాలో అన్ని సంవత్సరాలు పనిచేసినటువంటి ఆమెకు ఎట్లా ఈ ఇష్యూ తన వైపు డైవర్ట్ అవుతుంది, మొత్తం తన చుట్టే తిరుగుతుంది అనే విషయం గమనించలేదా? 100% మంగ్లీ పాత్ర ఉందా లేదా అనేది విచారణ తెలిపోతుంది. ఎందుకంటే ట్రాన్సాక్షన్ ఉన్నాయి, మంగ్లీకి రమావత్ మధు మధ్య ట్రాన్సాక్షన్ ఉన్నాయి, రమావత్ మధుకు శివ చౌహాన్ మధ్య ట్రాన్సాక్షన్ ఉన్నాయి. వీళ్ళు ఏది చేసినా పెంట అవుతుంది. సో వాళ్ళ చుట్టే మొత్తం స్కామ్లో ప్రధాన నిందితురాలుగా మంగ్లీ ఉన్నదా లేదా అనేది తెలియాల్సిన అవసరం అయితే ఉంది ప్రజలకి. సో ఆమె పేరు చెప్పి రమావత్ మధు వసూలు చేసిందా, లేదా ఆమెనే స్కామ్లో ఇన్వాల్వ్ అయిందా, లేకపోతే మంగ్లీ తన చెల్లెను చంద్రావత ఇంద్రావత అనుకుంటా, ఆ చెల్లెను రమావత్ మధుకి ఇద్దామని చెప్పేసి అనుకున్నది కాబట్టి మరి ఆ రిలేషన్షిప్ భాగంగా ఏమైనా సహకరించిందా, లేకపోతే చెల్లెని చేసుకున్నా కదా ఈమె పేరు వాడుకుంటే ఇంకా 100 కోట్లు సంపాదించి చెప్పి రమావత్ మధు అనుకున్నాడా? ఇవన్నీ కూడా ఉన్నాయి. అవన్నీ కూడా క్లియర్గా మీడియా ముందుకు వచ్చి అన్ని విషయాలు మంగ్లీ చెప్తే బాగుంటుంది. 100% మంగ్లీ ఆమె అరెస్ట్ కావడం ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటికే 9 మంది ఆత్మహత్య తీసుకోవడం జరిగింది ఈ ఇష్యూలో, ఈ మైక్రో ఫైనాన్స్ ఇష్యూలో 9 మంది ఆత్మహత్య తీసుకోవడం జరిగింది. సో ఇప్పుడు మంగ్లీ కూడా అరెస్ట్ కావడానికి 100% అవకాశాలు అయితే ఉన్నాయి. సో మరి అది ఎంతవరకు, ఇప్పటి వరకు కూడా మంగ్లీ నేరుగా బయటకు వచ్చి వాస్తవాలు చెప్పలేకపోతున్నది. ఏమంటేనేమో మీడియా మీద అరుస్తూ ఉన్నది, రకరకాల వ్యక్తుల మీద అరుస్తూ ఉన్నది. కానీ రమావత్ మధును వెనకేసుకొస్తున్నటువంటి విషయంలో ఈమె చాలా పెద్ద ఎత్తున ఇరుక్కపోయింది. రమావత్ మధు మంగ్లీ ఎందుకు సపోర్ట్ చేసింది రమావత్ మధుకు, ఇది తెలవాలి. సో అన్ని విషయాలు బయటకు వచ్చి చెప్తే కానీ అసలు విషయాలు బయటికి రావు. సో మరి మంగ్లీ బయటకు వచ్చి చెప్తా లేదా చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో ఇందులో ఇది విషయం ఏంటంటే, రాసి పెట్టుకోండి, రమావత్ మధు ఒకటే టార్గెట్ కాదు. ఇక్కడ రమావత్ మధు ఒకటే ఈ మైక్రో ఫైనాన్స్ బిజినెస్ చేసి కోర్టు సంపాదించలేదు. దీని పైన ఇంకా బాలాజీ నాయక్ అనే వాళ్ళు వ్యక్తులు కూడా చాలా పెద్ద పెద్ద వ్యక్తుల పేర్లు ఉన్నాయి. మొత్తం 1000 కోట్ల స్కామ్ ఉంది ఇది. దానిలో మంగ్లీ పాత్ర, ఆమె పేరు వాడుకున్నారా లేకపోతే ఆమె పాత్ర ఉందా అనేది విచారణ తేలాల్సిన అవసరం అయితే ఉంది. సో ఇది చిన్న విషయం కాదు, చాలా పెద్ద స్కామ్ ఇది. ఇది 2 తెలుగు రాష్ట్రాలు కుదిపేస్తున్న స్కామ్, ఇది మామూలు విషయం కాదు. ఇది అధిక వడ్డీకి ఆశపడి రమావత్ మధు టీంకు గిరిజనులు డబ్బులు చెల్లించిన అంశం ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. వారికి అంత పెద్ద మొత్తంలో డబ్బులు ఎలా వచ్చాయనే అంశంపై చర్చ జరుగుతున్నది. ఇక్కడ విషయం ఏంటంటే, వాళ్ళు ఒక్కొక్కరు ₹1 కోటి, 2 కోట్లు, 3 కోట్లు, 4 కోట్లు ఇచ్చారు కదా, ఎట్లా ఇచ్చారు అని ఒక చర్చ జరుగుతూ ఉంది. సో వాళ్ళ దగ్గర కొంత అమౌంట్ ఇచ్చారు, 20 లక్షలు, 30 లక్షలు, 50 లక్షలు ఇచ్చారు. మిగతా అధిక వడ్డీ వస్తుంది అని చెప్పేసి, ఫర్ సపోజ్ నేను ఒక 20 లక్షలు పెట్టినా అధిక వడ్డీ వస్తుందని చెప్పేసి, నేనేం చేస్తా, ఇంకెక్కువ పెడితే ఇంకెక్కువ డబ్బులు ప్రాఫిట్ వస్తాయి అని చెప్పేసి నా పక్కన ఫ్రెండ్స్ దగ్గర నుంచి, అరే 10 లక్షలు నాకు 20, నీకు 2% ఇంట్రెస్ట్ ఇస్తా అని చెప్పేసి ఆ 10 లక్షలు, ఇంకొక 10 లక్షలు, ఇట్లా ఒక 50 లక్షల రూపాయలు, అంటే 50 లక్షలు ఇవ్వడమే కాకుండా ఇంకొక 50 లక్షల రూపాయలు 2% వడ్డీకి తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చిర్రు. ఎందుకు? వీళ్ళు 10% వడ్డీ ఇస్తారు కదా, అంటే 8% వడ్డీ మిగులుతాయి కదా. ఈ ఆశతోటి మాత్రమే వాళ్ళు ఏజెంట్, ఎవరైతే 4 కోట్లు 3 కోట్లు ఇచ్చారో వీళ్ళంతా ఏజెంట్గా పనిచేసారు. గుర్తుపెట్టుకోండి, ఏజెంట్ ఒక్కొక్కరు కొంతమంది దగ్గర డబ్బులు తీసుకొని అవన్నీ 2% తీసుకొని 2% వడ్డిస్తూ వీళ్ళ దగ్గర 10% వడ్డీ దొబ్బుదామనేటువంటి ఒక ప్రయత్నం చేశారు. అంటే మనిషి ఎంత ఆశాజీవి అనేది ఒకసారి గమనించండి. ఎంత పేదోడైనా సరే ఒక ఆశాజీవి, తప్పేమీ లేదు. పాపం వాళ్ళు సామాన్యులు, మధ్యతరగతి జీవితాలు, రూపాయి ఎక్కువ వస్తుందంటే ఆశపడతారు, తప్పేమీ లేదు అలా. ఎవరైనా సరే, నేనైనా ఎవరైనా సరే అదే పనిచేస్తుంటారు. సో ఇప్పుడు జరుగుతున్న పరిస్థితి ఏంటంటే 100%
ఇందులో వీళ్ళు ఎవరైతే డబ్బులు పెట్టారో వాళ్ళందరి దగ్గర వాళ్ళ డబ్బులు కావు, పక్క నుంచి వేరే వాళ్ళు తీసుకున్న డబ్బులు అనేది కొంత తెలుస్తూ ఉంది, మరి కొన్ని వాళ్ళు పెట్టినట్టు తెలుస్తూ ఉంది. సో అంత పెద్ద మొత్తం డబ్బులు వచ్చాయంటే ఇదే పరిస్థితి చేశారు వాళ్ళు పాపం. సో నల్గొండ జిల్లా పిఏపల్లి మండలం పలుగు తండా చుట్టుపక్కల ఉన్నటువంటి తండాల గిరిజనులకు ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. వాస్తవానికి పుట్టంగండి ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్ట్ కింది భాగంలో ఉన్నటువంటి పడమటి తండా, పలుగు తండా, పుట్టంగండి, నక్కలపెంట, సో చింతల తండా, వద్దిపట్ల, ఇవన్నీ ఈ గూడాలు ఏవైతే ఉన్నాయో ఈ గ్రామాలు గిరిజన రైతులు పూర్తిగా ఆయకట్టు కింద సాగు చేసుకున్నారు. ఖరీఫ్ రబీ సీజన్లో వరిని పండిస్తూ సాగు చేస్తుంటారు. దీంతో రైతుల చేతి నిండా డబ్బులు ఉండేవి. అధిక వడ్డీకి ఆశపడి మరిన్ని డబ్బులు వస్తాయని ఆశతో డబ్బులు బయట నుంచి సైతం తెచ్చి ఇచ్చినట్టు తెలుస్తుంది. వ్యవసాయ భూములు తాకట్టు పెట్టినట్టు చూడండి, వ్యవసాయ భూములు తాకట్టు పెట్టారు. అధిక వడ్డీ ఆశతో గిరిజన తండాలోని అమాయకులు తమ వ్యవసాయ భూములను ప్రైవేట్ బ్యాంకులు తాకట్టు పెట్టి వచ్చిన సొమ్మును మైక్రో ఫైనాన్స్ నిర్వహిస్తున్నటువంటి మధు టీం సభ్యులకు కోట్ల రూపాయలు అందజేశారు. 1 ఎకరం వ్యవసాయ భూమిని తాకట్టు పెడితే సుమారు 2 లక్షలకు పైగా నగదును ప్రైవేట్ బ్యాంకులు రుణం ఇస్తాయి. ప్రతి రైతు తమకున్న 20కి పైగా ఎకరాల వ్యవసాయ భూములను తాకట్టు పెట్టి అధిక వడ్డీ కోసం మధు టీంకి ఇచ్చారు. దాంతోపాటు తాము నివసిస్తున్నటువంటి ఇళ్లను సైతం చోలా, మహేంద్ర ఫైనాన్స్, 5 స్టార్ ఇతర ప్రైవేట్ బ్యాంకుల నుంచి 20 నుంచి 30 లక్షల మేర రుణాలు తీసుకొని మధు టీం సభ్యులకు ఇచ్చినట్టు సమాచారం. అంతేకాకుండా మహిళలు తమ ఒంటి మీద ఉన్నటువంటి బంగారు ఆభరణాలు సైతం బ్యాంకులో తాకట్టు పెట్టి లోన్లు తీసుకొని మరికొంతమంది రైతులు వ్యవసాయ భూములను విక్రయించి అధిక శాతం వడ్డీకి ఆశపడి కోట్ల రూపాయలు ఇచ్చారని సమాచారం. ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసులు కూడా ఇందులో ఉన్నారట. చూడండి, ఉన్న పలంగా పెద్ద ఎత్తున డబ్బు వస్తుందంటే ఎంత విద్యావంతులైనా సరే ఆశపడతారు. విద్యావంతులు, పెద్ద హోదాలో ఉన్న వ్యక్తులు ప్రభుత్వ ఉద్యోగాలు సైతం అధిక వడ్డీకి ఆశపడి తమ డిపార్ట్మెంట్లో లోన్లు తీసుకొని అక్రమార్కులకు కోట్ల రూపాయలు అప్పించడం తెలుస్తుంది. కొండమల్లేపల్లి, పిఏపల్లి చుట్టుపక్కల ఉన్న గిరిజన ఉద్యోగులు మైక్రో ఫైనాన్స్ కొరలో చిక్కున్నట్లు తెలుస్తుంది. వీళ్ళు కూడా కొంతమంది ఏజెంట్ నియమించుకొని వాళ్ళ ద్వారా డబ్బులు సేకరించడం సమాచారం. వీళ్ళతో పాటు వ్యాపారానికి కేంద్రమైనటువంటి కొండమల్లిపల్లిలో చాలా మంది వ్యాపారులు మధు టీంకు కోట్ల రూపాయలు అందజేసి బయటకు చెప్పుకోలేక లోపల కూలిపోతున్నట్టు తెలుస్తుంది. అక్రమార్కులు కళ్ళెం వేయాల్సిన పోలీసులు కూడా మధు టీం మైక్రో ఫైనాన్స్ కు డబ్బులు ఇచ్చినట్లు చర్చ జరుగుతోంది. చివరకు దేవరకొండ నియోజకవర్గంలోని అధికార ప్రతిపక్ష పార్టీలకు చెందినటువంటి నాయకులు కూడా మధు మాయమాటల్లో పడి లక్షల రూపాయలు ముట్టయిపోయినట్లు విశ్వసనీయ సమాచారం. బయటికి చెప్పుకుంటే ఎక్కడ పరువు పోతుందని లోపల కుమిలిపోతూ రాజకీయ నాయకులు ఆందోళనకు గురవుతున్నారని తెలుస్తోంది. సో ఇట్లా ఎంతమంది గోసగుచ్చుకొని చూడండి. రమావత్ మధు వల్ల మంగ్లీ ఫ్యామిలీ, అదేవిధంగా అందులో ఇన్వాల్వ్ అయిన ఎవరైతే ఉన్నారో వాళ్ళు, రాజకీయ నాయకులు, పోలీసు, పాపం ఇక తండల్లో ఉన్నటువంటి పేద ప్రజలైతే మొత్తంగా వాళ్ళ భూములు గీములు అన్ని తాకట్టు పెట్టేసి డబ్బులు మొత్తం మనకు అప్పయిపోయారు. ఇప్పుడు అంతా కూడా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నారు. మరి దీన్ని ఇంత సీరియస్గా రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన సిట్ వేయాలి. యాక్చువల్గా స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీం వేసేసి వాడి డబ్బులు ఎక్కడైతే ఉన్నాయో అవన్నీ రికవరీ చేసి ఎంతో కొంత ఆ బాధితులకు ఇచ్చే ప్రయత్నం చేయాలి. లేకపోతే పాపం వాళ్ళు ఇంకా పెద్ద ఎత్తున చచ్చిపోయేటువంటి అవకాశం ఉన్నది. మంగ్లీ ఇప్పటికైనా నువ్వు బయటకు వచ్చి నిజాలు చెప్తేనే ఇవన్నీ తెలుస్తాయి. బయటకు వచ్చి నిజాలు చెప్పాలి. నిజాలు చెప్పకపోతే నిన్ను ఆ దేవుడు కూడా కాపాడలేడు. సో నీ అరెస్ట్కు పూర్తి స్థాయిలో రంగం సిద్ధమైనట్టే. నువ్వు 100% నువ్వు అరెస్ట్ కాక తప్పదు. ఇందులో గుర్తుపెట్టుకో.